ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా ఎన్నో ఆశలు కల్పించారు. కల్పించిన తర్వాత ఆయన ఆ ఆశల్ని ఏవి నెరవేర్చే ధోరణిలో లేకపోవటం వల్ల ప్రజల నుంచి ఒక రకమైన తిరుగుబాటు ప్రారంభమైంది. నిన్న విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం. అది కూడా 50 ఓట్లు గరిష్టంగా గెలుచుకోవటం జరిగింది. అంతకుముందు మాకు 59 ఉంటే 27 మందిని కూటమి కొనుక్కుంది. అంటే మాకు 32 మందే ఉన్నారు చివరికి. ఆ 32 కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా చోట్ల ఓడిపోయినా కూడా స్టాండింగ్ కమిటీల్లో. ఒక చోట 50 వచ్చి ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం. ఇవన్నీ కూడా సంకేతాలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం వెళితే ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారనే దానికి ఇది ఒక చక్కని సంకేతం. దానిలో భాగంగానే మీరు చూసినట్లయితే నిన్న మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక. చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జడ్పీటీసీ దురదృష్టవశాత్తు ఆ జడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు. ఇంకెంత ఉంది? 12 మాసాలు ఉంది. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి. డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, అధికార దుర్వినియోగం చేసి గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లయితే కొండెపి అనే జడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి. ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జడ్పీటీసీని కైవశం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు. నిన్నైతే దారుణమైన సంఘటన. దాడి చేశారు. దాడి చేసి మా ఎమ్మెల్సీని, అదేవిధంగా వేల్పుల రాము అనే ఆయన, అదేవిధంగా రమేష్ యాదవ్, వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు బయటపడ్డారు. పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకోవాలి బలవంతం చేసి అనేటువంటి భావనతో నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక పోలీసు వారైతే చెప్పాల్సి